సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పచ్చి కొబ్బరి, ధనియాలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఇంగువ, నూనె, కరివేపాకు, కొత్తిమీర. త్రివేణి సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో కొంచెం చింతపండు, పసుపు వేసి ఉడికించుకున్న గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జులో పావు కప్పు వేయించి పొడి చేసుకున్న కందిపొడి, వేయించి పొడి చేసుకున్న పావు కప్పు పెసరపిండి, పావు కప్పు వేయించి పొడి చేసుకున్న పచ్చిశనగపిండి వేసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసి మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని దాంట్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, పావు కప్పు మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పావు స్పూన్ మిరియాల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, చీల్చుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే త్రివేణి సాంబార్ రెడీ.